హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. సో ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కామెంట్స్ కి స్వాగతం. సో నిఫ్టీ ఈ రోజు మనం చూసుకుంటే మాత్రం ఒక స్వల్ప లాభాల్లో ఓపెన్ అవడం చూసాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 2025 జోష్ అనేది మార్కెట్ లో ఒక బుల్స్ పార్టిసిపేషన్ అనేది హెవీగా కనిపిస్తుంది మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో. లాస్ట్ 3 days బ్యాక్ మనకి నిఫ్టీ ఒక చూస్తే ప్రీవియస్ స్వింగ్ లో దగ్గరలో మనకి అటు ఇటుగా మనకి కదలాడుతున్న నిఫ్టీ ఈ రోజు ఒక బుల్ ఫేస్ పార్టిసిపేషన్స్ హెవీగా ఉండడంతో మనం ఏదైతే అనుకున్నామో మొన్న ఏదైతే రేంజ్ అనుకుంటున్నామో ఆ రేంజ్ ని బ్రేక్ చేసి హైయర్ సైడ్ కూడా క్లోజ్ అవడం అనేది ఈ రోజు గమనించాం. సో నిఫ్టీ మనం గమనిస్తే మాత్రం ఈ రోజు ఒక ఫ్లాట్ ఓపెనింగ్ మనం చూసాము 23,781. సో మనం మొన్నటిదాకా అనుకున్నాం ఏదైతే హడల్ అనుకున్నామో హైయర్ సైడ్ 24,000, దాన్ని అధిగమించి ఈ రోజు ఆల్మోస్ట్ ఆ డే హై దగ్గరలోనే క్లోజ్ అవడం చూసాం. ఈ రోజు హై చూసుకుంటే మాత్రం 24,226. సో మనకి ఈ రోజు క్లోజింగ్ చూసుకుంటే మనం 24,188. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి డే హైలోనే క్లోజ్ అవడం మనం గమనిస్తున్నాం. సో నిఫ్టీ మనం లాస్ట్ 3 days నుంచి మనం నిఫ్టీ గమనిస్తే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ప్రీవియస్ స్వింగ్ లో దరిదాపులు అంటే 23,460 లో ఉండే. సో అక్కడ నుండి మనకి ఆల్మోస్ట్ ఆల్ 24,226. సో 780 పాయింట్స్ అనేది పుల్ బ్యాక్ ర్యాలీ అనేది సాలిడ్ రావడం చూసాం విత్ 2% ర్యాలీ. సో 2% మనకి ఇండెక్స్ పెరిగింది లో నుంచి చూసుకుంటే. సో ఈ రోజు అందులో మనం సింగిల్ డేలోనే మాత్రం ఈ రోజు 1% ర్యాలీ అనేది కనిపించింది. సో మనం నిఫ్టీ అనుకోవాలి. సో బ్యాంక్ నిఫ్టీ మన గతంలో 18th 19th డిసెంబర్ గ్యాప్ ఏదైతే ఏరియా ఉందో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. బట్ నిఫ్టీ చేయలేదు అనుకున్నాము. సో అది ఈ రోజు ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసి దాని ఎబో కూడా క్లోజ్ అవడం మనం గమనిస్తున్నాం. సో మనకి రేపు 24,200 ఎబో ఓపెన్ అవుతే మాత్రం మనకు ఫ్రెష్ లెగ్ ర్యాలీ అనేది ఇంకో కమింగ్ సెక్షన్స్ లో కనిపిస్తుంది. కాబట్టి నిఫ్టీకి సపోర్ట్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 24,052. సో మొన్నటిదాకా మనం ఏది రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నది ఇప్పుడు కాస్త సపోర్ట్ వచ్చింది. సో మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది 23,814. సో హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 24,394 అండ్ 24,532 దాకా వెళ్ళే ఆస్కారం నిఫ్టీలో కనిపిస్తుంది. అలాగే నిఫ్టీ కాంపోనెంట్స్ లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ గమనిస్తే మాత్రం ఐచర్స్ మోటార్స్ ఈ రోజు 8% ర్యాలీ రావడం చూసాం. బజాజ్ ట్విన్స్ కూడా అరౌండ్ 6% అండ్ 7% ర్యాలీ అనేది బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ట్విన్స్ లో చూసాం మనం ఈ రోజు. మారుతి సుజుకి, గ్రాసిమ్ లాంటి స్టాక్ లో కూడా ఈ రోజు లాభాలు చూసాం. అలాగే నిఫ్టీ కాంపోనెంట్స్ లో టాప్ లూజర్స్ చూసుకుంటే సన్ఫార్మా అండ్ బ్రిటానియా, ఈ 2 స్టాక్స్ మాత్రమే మనకి ఈ రోజు కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రోజు చూసుకుంటే మాత్రం అరౌండ్ 1% ర్యాలీ చూసాం. సో మార్నింగ్ ఒక 51,084 దగ్గర మనకి గ్యాప్ అప్ ఓపెన్ అవడం చూసాం. సో అక్కడ నుంచి మనకి ఎవ్రీ 15 minutes క్యాండిల్ మనకి హైయర్ హైస్ ఫార్మేషన్ మనకి ఈ రోజు డైలీ చార్ట్ లో కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రోజు అరౌండ్ 600 పాయింట్స్ 680 పాయింట్స్ అనేది ర్యాలీ చూసాం, 1% ర్యాలీ. సో లో నుంచి లాస్ట్ 3 days ఏదైతే ఉందో మనకి 200 దగ్గర సపోర్ట్ ఉందో ఎగ్జాక్ట్ గా లాస్ట్ 3 days బ్యాక్ 50,485 దగ్గర నుంచి 51,672. సో 1200 పాయింట్స్ అనేది మనకి లో నుంచి రికవర్ రావడం చూసాం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. బ్యాంక్ నిఫ్టీ కూడా కమింగ్ సెక్షన్స్ లో కూడా మనకి ఎక్కువ వెళ్ళే ఆస్కారం కనిపిస్తుంది. నా ఉద్దేశంలో బ్యాంక్ నిఫ్టీతో పోల్చి చూసుకుంటే మాత్రం కొద్దిగా వీక్ గానే ఉందని చెప్పుకోవచ్చు. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే 20 DMA బిలోనే ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. మనకి బ్యాంక్ నిఫ్టీ మాత్రం 20 DMA బ్రేక్అవుట్ చేసి ఆల్ మూవింగ్ యావరేజ్ అబౌట్ దగ్గరలోనే మనం ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్ గా ఉంది. బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ చూసుకుంటే 51,241 అండ్ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే డౌన్ సైడ్ లో 50,992 దాకా వెళ్ళే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 20 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో 51,740. సో దాన్ని అధిగమిస్తే మాత్రం అక్కడ నుంచి ఒక 300 to 400 పాయింట్స్ ర్యాలీ అనేది ఇమీడియట్ గా ఉండే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకటి మనకి 20 DMA ఏవో సస్టైన్ అవుతాయి, అక్కడ నుంచి ఒక ఫ్రెష్ లాంగ్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు. దాన్ని అధిగమిస్తే అక్కడ నుంచి 52,250 దాకా వెళ్ళే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో మనకి కనిపిస్తుంది. టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ చూసుకుంటే మాత్రం ఫెడరల్ బ్యాంక్ 2% ర్యాలీ కనిపిస్తుంది. పిఎన్బి, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు ప్రాఫిట్ చూసామండి. అలాగే టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇది ఒక స్టాకే మనకి టాప్ లూజర్స్ లో కనిపిస్తుంది. అలాగే ఈరోజు సెక్టర్స్ చూస్తే ఏ సెక్టర్ అంటూ లేదు, ప్రతి సెక్టర్ అనేది మంచి ర్యాలీ రావడం మనం గమనించాం. ఈరోజు అన్ని సెక్టర్ గ్రీన్ లో మనం క్లోజ్ అవడం చూసాం. ఎస్పెషల్లీ డే ఆఫ్ ది డే అని ఈ రోజు 2025 సెకండ్ డే లో మంచి ర్యాలీ ఇచ్చిన స్టాక్స్ ఇండెక్స్ చూసుకుంటే మాత్రం ఆటో ఇండెక్స్ లో టాటా మోటార్స్ గానీ, ఐచర్స్ మోటార్స్ గానీ, బజాజ్ ఆటో గానీ, అశోక్ లేలాంటి స్టాక్స్ మాత్రం చాలా బాగా ర్యాలీ వచ్చాయండి. ఆటో స్పేస్ నిన్న కూడా మనకి ఒక మంచి పుల్ బ్యాక్ రావడం చూసాం. ఈ రోజు కూడా చాలా బాగా ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం ఆటో స్పేస్ లో. సో మనకి దాంతో తోడుగా మనకి ఐటీ కూడా ఈ రోజు అరౌండ్ 2% ర్యాలీ రావడం, లైక్ ఇన్ఫోసిస్ గానీ, టీసీఎస్ గానీ, విప్రో కూడా ఇప్పుడు సస్టైన్ అవుతుంది. ఎబో 20 DMA రావడం చూస్తున్నాం. సో మేబీ దాన్ని కూడా ఒకటి మానిటరింగ్ లో పెట్టుకుంటే మాత్రం రానున్న రోజుల్లో మంచి ర్యాలీ వచ్చే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో మనం లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్స్ లో మనం డిస్కస్ చేసుకున్న స్టాక్స్ లో
డిక్సన్ ఈరోజు చాలా బాగా ర్యాలీ రావడం చూసాం. 2% ర్యాలీ మనకు కనిపించింది. 18,065 దగ్గర ఓపెన్ అవడం చూసాం. అక్కడ నుండి మనకి ఆల్మోస్ట్ ఆల్ 18,350 దాకా వెళ్ళడం మనం గమనిస్తున్నాం. సో ఇలాంటి స్టాక్స్ లో ఏదైనా డిప్ వస్తే మాత్రం డెఫినెట్ గా వన్ షుడ్ బై అని చెప్తాను. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఆపర్చునిటీస్ ఉన్నప్పుడే బై తీసుకోవాలి స్టాక్ పై స్పీక్ త్రూ. అలాగే పేజ్ ఇండస్ట్రీస్ నిన్న మనం రికమెండ్ చేసాం. సో మనం ఏదైతే 20 DMA అనుకున్నామో 47,440. సో అది ఎగ్జాక్ట్ గా ఈ రోజు అక్కడ ఆ లోని టచ్ చేసి అక్కడ నుండి పుల్ బ్యాక్ రావడం చూసాం. సో అరౌండ్ మళ్ళీ 1% ర్యాలీ. సో మన ఆ నుండి చూసుకుంటే మాత్రం 48,300 దాకా వెళ్ళడం మనకి ఈరోజు గమనిస్తున్నాం. సో ఏదైనా డిప్ వస్తే మాత్రం అలాంటి స్టాక్స్ లో ఆపర్చునిటీ తీసుకోవచ్చు రానున్న రోజుల్లో. సో ఈ రెండు స్టాక్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మనం కమింగ్ వీడియోలో డిస్కస్ చేసుకున్న ఎడ్యుకేషన్ పర్పస్ గా అలాంటి స్టాక్స్ లో ఆపర్చునిటీ తీసుకోవాలి. ఇప్పుడు మనకి బజాజ్ ట్విన్స్ కనిపిస్తున్నాయి. బజాజ్ ట్విన్స్ చూస్తే కూడా ఈ రోజు అరౌండ్ మనకి 7% ర్యాలీ కనిపించింది. 1581 నుండి 1717 దాకా. సో మేబీ రానున్న రోజుల్లో ఈ స్టాక్ అన్ని మూవింగ్ యావరేజెస్ అండ్ ప్రీవియస్ స్వింగ్ హై అబౌవ్ క్లోజ్ అయింది కాబట్టి విత్ హ్యూజ్ వాల్యూమ్ తో ఈ రోజు. సో మేబీ రానున్న రోజుల్లో ఈ స్టాక్ కూడా 2000 దాకా వెళ్ళే ఆస్కారం బజాజ్ ఫిన్స్ కనిపిస్తుంది కాబట్టి ఏదైనా డిప్ వస్తే మళ్ళీ 1580 కానీ 1460 వచ్చినప్పుడు మాత్రం బయింగ్ ఓపెన్ చేసుకోమని నా అభిప్రాయం. అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా ఈ రోజు గమనిస్తే మాత్రం అది కూడా చాలా బాగా పెరగడం చూసాం. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ కూడా ప్రీవియస్ స్వింగ్ హై అయితే ఉందో 7257 దాన్ని కూడా అధిగమించడం జరిగింది. ఏదైనా డిప్ వస్తే అరౌండ్ 20 DMA దగ్గర 6,940 దగ్గర ఏదైనా వస్తే మాత్రం ఒక బయింగ్ ఓపెన్ చేసుకోవచ్చు రానున్న రోజుల్లో. ఈ రోజు కూడా ఈ స్టాక్ 6% ర్యాలీ అనేది మనకు చూసాం కాబట్టి అరౌండ్ ఈ రోజు 450 పాయింట్స్ అనేది ర్యాలీ అనేది మీరు స్టాక్ లో గమనించాం. సో ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఇలాంటి బజాజ్ ట్విన్స్ లో డెఫినెట్ గా బయింగ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆటో స్పేస్ చాలా బాగా ర్యాలీ అవుతుంది రానున్న రోజుల్లో. మనకి ఈ సెక్టర్స్ కూడా చాలా బాగా ర్యాలీ వచ్చే ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గమనిస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ 20 DMA ఏవో సస్టైన్ అవుతే ఒక ఫ్రెష్ లాంగ్ బిల్డప్ చేయొచ్చు. నిఫ్టీలో ఆల్రెడీ ఫ్రెష్ లాంగ్ బిల్డప్ చేసుకోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు ఇది. సో మనకి రేపు 24,200 250 ఏవో సస్టైన్ అయ్యి మనకి ఒక 15 minutes ట్రేడ్ అవుతే మాత్రం రానున్న రోజుల్లో అక్కడ నుంచి ఒక 300-400 పాయింట్స్ అనేది ర్యాలీ చూసే ఆస్కారం కమింగ్ సెక్షన్ లో కనిపిస్తుంది. దట్స్ ఇట్ అండి ఈ రోజు. రేపటి వీడియోలో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.